సార్ నూజివేడ్లో ప్రజాస్వామ్యం బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న పాలనకి ఈ కౌన్సిల్ కూడా మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా గతంలో మీరు గమనించినట్టయితే ఈ రాష్ట్రంలో అరాచక అక్రమ దుర్మార్గ దుష్ట పాలన సాగించిన వైసీపీ పాలన యొక్క చరమగీతాన్ని నూజివేడు మున్సిపాలిటీలో గౌరవ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల నాయకుడు పార్థసారథి గారి నాయకత్వంలో ఈరోజు నూజివేడు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మక జరగగా సారథి గారి నాయకత్వంలో పగడాల సత్యనారాయణ గారు చాలా పారదర్శకంగా ప్రజల మద్దతుతో గెలిచిన కౌన్సిల్ అందరూ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అదే సందర్భంలో అభివృద్ధి కావాలని కోరుకునే వ్యక్తులు ఈ నూజివేడు పట్టణం దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న టైంలో మంత్రి పార్థసారథి గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో బడుగు బలహీన వర్గాల సంబంధించిన ఒక ప్రతినిధి మన నాయకుడు చట్టసభల్లో గెలిపించుకున్న ఈ నూజివేడు ప్రజల యొక్క కోరికని మద్దతుగా నిలుస్తూ పాలకవర్గం అందరూ కూడా ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చి పగడా సత్యనారాయణ గారిని వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో నూజివేడు అభివృద్ధికి ఒక మైలురాయి. నూజివేడు నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన నూజివేడిని అభివృద్ధి చేసే బాధ్యతని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సారథి గారి నాయకత్వంలో పనిచేయబోతుందానికి ఇదే తొలి అడుగు సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు మేము ఒక మాట చెప్తున్నాం. వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎంటర్ అయ్యారండి సార్. మీరు ఈ నూజివేడు నియోజకవర్గ ప్రజలందరికీ వాస్తవ విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు 2019 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధమైన పాలన సాగించారో ప్రజలందరూ గమనించారు. అందువల్లే కదా ఈ కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో 164 సీట్లతో ఘన విజయం సాధించి ప్రజల మద్దతు కోరుకున్నాం. వీళ్ళు కూడా ప్రలోభాలకు గురి చేశారు, బెదిరింపులకు గురి చేశారు, వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళారు అని చెబుతున్న వీరు ఇదే పురపాలక సంఘం ఎన్నికల్లో 31వ వార్డు నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వ్యక్తి యొక్క వ్యాపార సంస్థల మీద దాడులు చేయించిన మాట వాస్తవం కాదా? నూజివేడు పట్టణంలో 12వ వార్డులో ఎన్నికలు జరిగితే 12వ వార్డులో ఆనాటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బెదిరించిన మాట వాస్తవం కాదా? జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తిని బెదిరించిన మాట వాస్తవం కాదా? బెదిరింపులు అనేది మీకు సహజం. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం యొక్క కోరికను కోరుకొని కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరుగుతుందని నమ్మి అభివృద్ధికి మద్దతుగా ఈరోజు వైసీపీ కౌన్సిలర్లందరూ కూడా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పగడా సత్యనారాయణ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదే పరంపర కొనసాగిస్తాం. భవిష్యత్తులో నూజివేడు నియోజకవర్గ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి చేసే బాధ్యత కూటమి పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం.